మామ మళ్ళొచ్చింది సూర్పనక్క ఏమంటుంది ఇందాం. మొన్నటికి మొన్న కర్నూలు బస్సు విషాదం తీసుకున్నట్లయితే గనక ఆ బైకర్ అర్ధరాత్రి మద్యాన్ని కొనుగోలు చేసి ఆ మద్యం మత్తులో బైక్ నడిపి పరోక్షంగా 19 మంది ప్రాణాలు పోవడానికి కారణం అవ్వలేదా? దానికి కారణం ఈ నకిలీ మద్యం కాదా? ఈ మద్యం మాఫియా కాదా? అసలు హైవే పక్కన బెల్ షాపులు నడుపుతారా మీరు? అలా చేయొచ్చా? మీకు బాధ్యత లేదా ప్రజల ప్రాణాల పట్ల? మద్యం మాఫియా వల్ల బస్సులో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారంట. ఓకే, నువ్వు చెప్పిన లెక్క ప్రకారమే మద్యం మాఫియా వల్ల బస్సులో ఉన్న వాళ్ళు చచ్చిపోతే ఒకప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు మద్యాన్ని ఎందుకు బంద్ చేయలేదు? ఆ మద్యం బాటిల మీద మీ ఫోటోలు ప్రింట్లు వేసి అమ్మిరు. అది మద్యం కాదా? మజ్జిగనే ఏంది? అంటే అది మీకో న్యాయం ఇతరులకు న్యాయమా? మీరు అమ్మితే నేను మజ్జిగ, ఇతరులు అమ్మితే మద్యం. నువ్వన్న లెక్క ప్రకారమే మద్యం మాఫియా వల్లనే బస్సులో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారు, వాస్తవమే. కానీ అదే అప్పుడే మద్యం మాఫియాని బంద్ చేసి ఉంటే ఈ రోజు ఇంత దారుణం కాకపోయేదిగా, బస్సులో ఉన్న ఒక్క ప్రాణం కూడా పోకపోయేదిగా. ఎవడో తప్పు చేస్తే శవాల మీద రాజకీయం చేసి అవతలోని మీద నిందలేయడం ఎంతవరకు కరెక్ట్? నీకు రాజకీయం చేతనైతే నిజాయితీగా రాజకీయం చెయ్యి. నీ వల్ల మంచి పేరున్న రాజకీయ నాయకులను చెడగొట్టకు, లేకపోతే అన్ని మూసుకొని ఇంత పాత గిన్నెలు కూడా కూర్చో. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అంతేగాని శవాల మీద చిల్లర రాజకీయాలు చేయొద్దు. మామ, నేను క్వశ్చన్ చేసి నీకు తప్పు అనిపిస్తుంది. బాధిత కుటుంబాలకు సపోర్ట్ చేసిన వాళ్ళని ఎందుకు తిరుగుతాను మీరు అనుకుంటు. కానీ మామ, వీళ్ళు సపోర్ట్ ఏడా చేస్తారు మామ? వాళ్ళ సొంత రాజకీయ లాభం కోసం కొట్లాడుతారు తప్ప శవాల మీద పడి. వాళ్ళకి ఒకవేళ బాధిత కుటుంబం మీద జాలే ఉంటే డిమాండ్ చేసి ఏమడగాలి? న్యాయం చేయమని అడగాలి. కుటుంబాలకి ఆర్థిక సాయం చేయమని అడగాలి. హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వమని ఫ్రీగా ఇవ్వమని అడగాలి. అది లేదు, తప్పు ఒకటి చేస్తే ఇతరుల మీద నిందేయాలి. మైండ్ పైన ఉందా కింద ఉందా? చిన్న చిన్న పిల్లలు చచ్చిపోయారు బస్సులో ఉండి. ఆ బస్సులో నువ్వు ఉంటే మాకు ఈ రోజు ఈ దరిద్రం ఉండేది కాదు.